ఎమ్మెల్యేలకి ప్రలోభాలకు గురి చేసి శాసనసభ్యుల్ని సంతలో పశువులాగా కొనుక్కుంటున్నాడని చెప్పి అక్కడ చెప్తాడు. ఇక్కడికి వచ్చి నా అభివృద్ధి చూసి ఆకర్షితులై వాళ్ళందరూ చేరాలని చెప్పి ఇక్కడ చెప్తాడు. అదేవిధంగా అక్కడ రోజా గారిని సంవత్సరం సస్పెండ్ చేస్తే కోర్టులను ఆశ్రయిస్తే అసెంబ్లీనే సుప్రీము, కోర్టులకు వెళ్తాకి ఎవరికి అధికారం లేదు, కోర్టులు అసెంబ్లీని ఆదేశించలేవు, కాబట్టి మేము వాళ్ళు చెప్పినటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అక్కడ చెబుతాడు. అదే తెలంగాణలో అయితే వాళ్ళ శాసనసభ్యుని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలని చెప్పి అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే ఆయనకి అవసరమైతే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకో రకంగా, అధికారంలో ఉండగా ఒక రకంగా, ప్రతిపక్షంలో ఒక రకంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడికి ప్రజల్ని మోసాలు చేయటం, నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని దగా చేయటం, సొంత మామూలు వెన్నుపోటు పడటం ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 5 సంవత్సరాలైంది పార్టీ స్థాపించి, మొన్న 12వ తారీఖు, మార్చి 12వ తారీఖు ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో పాటు 18 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి, పీఆర్పీ నుంచి, తెలుగుదేశం నుంచి ఆయన మద్దతుగా వెళితే ఆ 18 మందితో రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన తల్లి విజయమ్మ గారు ఇద్దరు కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ పెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పేరు నాని, ఈ జిల్లాలో జోగి రమేష్, మేమందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ప్రతిపక్షంలో లేడు, ఫ్లోర్ లీడర్ ఆ పార్టీ. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంటే మేము అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని కాదని ఆయన దగ్గరికి వెళ్తే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు వెళ్ళి విప్పుని ధిక్కరించి ఓటేసి ఆ ప్రభుత్వాన్ని కూలదేయడానికి ప్రయత్నం చేయమంటే ఆ రోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి మేమందరం స్పీకర్ దగ్గరికి వెళ్లకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి, లేకపోతే నా రాజీనామాను యాక్సెప్ట్ చేసి ఎన్నికలకు వెళ్తాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఆ రోజు చెప్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు రాకూడదని చెప్పి సంవత్సరం దాటిచ్చి మమ్మల్ని 11 నెలలుగా డిస్క్వాలిఫై చేస్తే మేమంతా కూడా మాజీ శాసనసభ్యులు ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతాడు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అని చెప్తాడు. నీతులు, నిజాయితీల్లో ఆయన మించి గాంధీ గారిని, నెహ్రూ గారిని, లేకపోతే అన్నా హజారేని కూడా మించి నేనే గొప్పవాడిని అని చెప్తాడు. రూపాయి కూడా కరప్షన్ చేయనని చెప్తాడు. అటువంటి వ్యక్తి నీకు 67 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు తీసుకెళ్ళినటువంటి 8 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించు, లేకపోతే నీకు దమ్ముంటే నేను పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఆ 8 మందిని తీసుకొచ్చి నీకు అనుకూలంగా ఓటేంటంటే పిరికి పొందలాగా 8 మందిని రూమ్లో పోతున్నారు, అవిశ్వాసంగా ఓటేయడానికి రాకుండా. మరి ఈరోజు స్పీకరు ఆయన కూడా అసెంబ్లీలో ఎలా ఉండాలి, అసెంబ్లీలో ఎలా చేయాలి, మేమేదో తప్పు చేసాం కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. ఇంత వయసు వచ్చి, ఇంత అనుభవం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు వాళ్ళ పార్టీలోకి వెళ్తే వాళ్ళతో రిజైన్ చేసి 2004లో దానం నాగేంద్ర పార్టీ మారినమంటే రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్తే మరి ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈ రాష్ట్రంలో నీతికి, నిజాయితీకి అబద్ధం చెప్పినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆయనకి పర్సనల్గా కలిసి కూడా నేను చాలాసార్లు చెప్పా,
అన్నా నువ్వు ఫైట్ చేసేది ఒక మోసగాడితో, ఒక దొంగతో, ఒక అవినీతి పరుడితో. కాబట్టి మనం కూడా కొన్ని అబద్ధాలు చెప్పడం మీరు నేర్చుకోకపోతే మన పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి మేము ఆ రోజు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు నేను పేరు నాని రాధా గారు చిత్తూరు వెళ్ళాం. ఆయన చిత్తూరులో ఉంటే రుణమాఫీ చేస్తానంటున్నాడు, రైతులకి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, అనేక వాగ్దానాలు చెప్తున్నాడు. మనం కూడా చెప్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అవన్నీ ఎట్టా చేస్తాం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాడు ఆయన. చంద్రబాబు ఎట్టా చేస్తాడో మనం కూడా అలాగే చేద్దాం, మనం చెప్దాం అని చెప్తే ఇంతమందిని మోసం చేసి ఇంతమంది ఉసురు కట్టుకుని ఆ వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడంకాలు గోడుతో సమానం నేను చెప్పనని చెప్పాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని తట్టుకోలేక ఆ రోజు ఈ రోజు కూడా అనేక రకాలైనటువంటి అబద్ధపు నిందలు ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతి చేశాడని చెప్తాడు. 1,00,000 కోట్ల రూపాయలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే, మొన్న మా దగ్గర కనుక అంత డబ్బుండి ఉంటే నీకు ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో వచ్చేది కాదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి 95లో పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక పార్లమెంట్ కాంచి పంచాయతీ ఎలక్షన్ వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎన్నికలకే ఖర్చు పెట్టాడు. మహానాయకుడు అంత ప్రజాదరణ ఉందని చెప్పి మీలో ఎవడన్నా కనుక భావిస్తే అసెంబ్లీకి వచ్చి మేము పెట్టేటువంటి అవిశ్వాస తీర్మానానికి మేము ఇచ్చినటువంటి విప్పుల మీద సంతకం పెట్టి మీలో ఎవడన్నా మొగాడు ఉంటే చంద్రబాబు నాయుడుకి ఓటేసి చూడండి. మీరు డిస్క్వాలిఫై అయితే ఇక్కడ మీకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి మీకు తెలిసి వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర కోసం ఆశపడి మీరు వెళ్ళినటువంటి చిల్లర నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి జల్లీలు కాను. కాబట్టి ఇటువంటి జల్లీల కాన్లో ఎంతమంది పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎంట్రుక ముక్క కూడా ఓడదని చెప్పి తెలుసుకోవాలి. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంచి ఇన్ఛార్జిని ఒకరు నియమించి ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కూడా ఈ శాసనసభ్యులను డిస్క్వాలిఫై చేయించి ఎన్నికలు తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరొకసారి ఎగరవేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అయితే వెళ్ళిపోయే ముందు జల్లికాను వస్తున్నారని చెప్పి ఎయిర్పోర్ట్కి మేమందరం వెళ్తే ఇంకా ఆయన ఫ్లైట్లోంచి దిక్క ముందు జల్లికాన్ వచ్చి రాధాబాబుతో ఈ పార్టీ మార్చడం గురించి జోక్గా మాట్లాడితే ఆ రోజే తిట్టి బండబూతులు తిట్టి కొట్టబోతే మేమే ఆపి ఇప్పుడు ఆడు వెళ్ళిపోతా నీ మూలం వెళ్ళిపోయానని చెప్పి చెప్తాడు, ఆగమని చెప్పి బతిమాలి ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా తమ్ముడు రాధాబాబు మాట్లాడాల్సిన కోరుతున్నాను. చేసిన మన ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మరియు ఇక్కడ వేదిక పైన హాజరైన నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, జగన్ గారి అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ 1 టౌన్ సమావేశం, కార్యకర్తల సమావేశం పెడతాం ముఖ్య ఉద్దేశం, జల్లికాన్ మన పార్టీ వదిలేసి తెలుగుదేశంలో చేరాడు. అయినా సరే ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ వాళ్ళు ఎవరు పార్టీ వదిలి వెళ్ళిపోలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో కూడా, కింద స్థాయిలో ఎంత బలంగా ఉందో కూడా మన ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ విజయవాడ నగరంలో జల్లికాన్ చేరికతోటి 3 ఎమ్మెల్యేలు, ఒక మేయరు, ఒక పార్లమెంట్ సభ్యులు, అలాగే ముఖ్యమంత్రి కూడా విజయవాడ సిటీలోనే ఉంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళకి మేమందరం డైరెక్ట్గా సవాల్ చేస్తున్నాం. మీరు మీ పార్టీకి, మా పార్టీ నుంచి ఫిర్యాదు పైన జల్లికాన్ని రాజీనామా చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ 3 శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు, మేయర్ కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ గెలిపించుకోండి, జల్లికాన్ని గెలిపించుకోండి అని చెప్పని కూడా మీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతుంది. దొంగచాటుగా రాత్రిపూట వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళి కలిసి వచ్చి ముఖ్యమంత్రి దగ్గర, చంద్రబాబు దగ్గర కలిసి వచ్చి కండవా కప్పుకుని పార్టీ మారిపోయి దాని తర్వాత ఎవరు వస్తారని అడుక్కుంటున్న జల్లికానికి ఇవాళ ఒకటే బుద్ధి చెప్పదలుచుకున్నాం మేమంతా.
మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పని కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవని చెప్పని ఇవాళ ప్రజలందరూ భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తారు. అలాగే రాష్ట్ర కమిటీ కానీ లేదని చెప్పంటే ఇక్కడ విజయవాడ నగర కమిటీ కానీ తప్పకుండా 1 టౌన్ బాధ్యతలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంత ముందులాగా సరిహద్దుల తగాదాలు లేకుండా ఇలాంటి పెంట పని లేకుండా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారని చెప్పని కూడా రానున్న రోజుల్లో భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖాన్ వెళ్ళిపోవటం ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా సంతోషిస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మెదకి శ్రేణిగా మనం చేస్తామని నేను మేమంతా కూడా ఒక నిమిషం ఆలోచించాము. ఆయన వెళ్ళిన రోజున కొంతమంది కార్పొరేటర్లు ఆయనతో సన్నిహితంగా ఉంటారు కదా, ఎవరన్నా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఎవరో ఒక మిత్రుడు వస్తే అడిగాను, ఎవరన్నా వెళ్ళిపోయారా, ఎంతమంది వెళ్ళారని. వెళ్ళారు సార్, 4 వెళ్ళారు సార్ అన్నారు. 4 కార్పొరేటర్లు వెళ్ళిపోయారు అనుకున్నాను. ఆఖరిని అతను అడిగితే అతని డ్రైవరు, అతని గన్మెన్, అతని మిత్రుడు 4 మాత్రం వెళ్ళిపోయారు సార్ జలీల్ ఖాన్ గారితో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా ఎంత విశ్వాసంతో ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు చెప్తా ఉన్నారు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి కోసం వెళ్ళామని చెప్పి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందని ఈ రాష్ట్రంలో ఏ వర్గం అన్నా సరే నమ్ముతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎంతసేపు దోపిడీ, అబద్ధాలు, మోసాలు తప్పితే ఈ ప్రభుత్వం ఇంకో కార్యక్రమం చేసే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరుడు మైనారిటీలకు ఏదో న్యాయం చేస్తాడని చెప్పేసి వెళ్ళారని జలీల్ ఖాన్ చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మైనారిటీలు అవమానించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా నేను. స్వాతంత్రం చెప్పేసి ఆ రోజు చట్టంలో శాసనసభ్యుల్ని 1-2 సంవత్సరాలు సస్పెండ్ చేసి గందరగోళం సృష్టించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే అసెంబ్లీలో కావాల్సిన రోజులు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు నిర్వహించి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటి కూడా చెప్పుకోలేని దీనావస్థలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. యువకులకి మోసం మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ మన కార్యక్రమం వెంకన్న గారు చెప్తున్నారు రోడ్ల మీద కొడతామని చెప్పేసి. రోడ్ల మీద మీరు కాదు కొట్టేది, మీ బట్టలు తీసి తన్నే పరిస్థితులు వస్తాయి. మా కార్యకర్తలందరూ కూడా మేము అండగా ఉంటాము. మీ ఏ సెంటర్కి రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. నీ దమ్మేంటో సరే చూస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా ఇటువంటి బెదిరింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము మనం చేస్తున్నాం. అయ్యా పోలీస్ అధికారులారా, మీరు ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ఒక పార్టీకి కాదు మీరు పనిచేసేది. ప్రభుత్వంలో శాశ్వతం కాదు. మీరు కనుక వివక్షాపూరితంగా మా కార్యకర్తల మీద ఎటువంటి అబద్ధపు కేసులు పెట్టినా కూడా మీ సంగతి తప్పుకోకుండా చూస్తాం. దయచేసి నిష్పక్షపాతంగా మీరు పనిచేయండి. ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. నేను ఒకటి ఆలోచన చేసుకొని ఈ సమావేశానికి వచ్చినాను. వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా చూస్తే మేము వచ్చిందేమో పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ డిస్క్వాలిఫై అయితే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. పంచేత మనం అక్కడ పోయి కార్పొరేటర్లకు, పోటీ చేసిన కార్పొరేటర్లకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా వారికి ఉత్సాహం నింపి రావాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒకటే గమనించినాను, మీరు మాకు ఉత్సాహం నింపినారు తప్ప మేము మీకు ఉత్సాహం నింపలేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహం నింపినాయి. ఏదేమైనా కానీ రాబోయే డిస్క్వాలిఫై అయితే 8 మంది శాసనసభ్యులు ఎవరైతే పార్టీ మారి చంద్రబాబు పంచన చేరినారో వారికి ఎన్నికలు వస్తే వారి నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో 8 నియోజకవర్గాలు కూడా గెలుస్తాయని చెప్పి ఇక్కడ చూసిన తర్వాత భావిస్తా ఉన్నాను. నేను ఎందుకంటే నేనేదో పైనుంచి ఊడిపడలేదు, కింద స్థాయి నుంచి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి కింద ప్రజల మనోభావాలను బట్టే రేపు ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయనేది మీకు అందరికీ కూడా తెలుసు. అది అందరికీ కూడా తెల్లమైందే. అంచేత
ఈరోజు నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా, మనకు ఈ రాష్ట్రంలో ఎదురు లేదు. ఈ 8 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, ఇంకా ఎక్కువ మెజారిటీతో శాసనసభ్యులు గెలిపిస్తారని చెప్పి నమ్మకం నాకుంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదంకాన్ని మోగించేదే కాకుండా కేవలం 20-10 సీట్లతోనే తెలుగుదేశం ముడుచుకోవాల్సి వస్తుంది రాబోయే ఎన్నికల్లో, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏదైతే శాసనసభ్యులందరూ కూడా వెళ్ళినారో వాళ్ళంతా అభివృద్ధి చూసి వెళ్ళారట. మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల. మనకు వివరణ చట్టంలో 10 సంవత్సరాలు మనం హైదరాబాదులో ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని చెప్పి అవకాశం ఉంటే అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు దృష్టి సారించకుండా కేవలం రాజధాని కట్టేయాలా, మనం దాదాపు 33 వేల ఎకరాలు తీసుకున్నాం రైతుల దగ్గరంతా కూడా మోసపూరితంగా. మరి దాన్నంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకోవాలా రాజధాని పేరుతో అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏమి అంత అత్యవసరం ఏమొచ్చింది? 10 సంవత్సరాలను హైదరాబాద్లో ఉండి రాష్ట్రాన్ని పరిపాలించేది పోనిచ్చి ఇక్కడ రాజధాని కట్టి, అది కూడా తాత్కాలిక రాజధానికి 600 కోట్లంట. మరి డబ్బులు లేవంటే ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం అంటా ఉన్నావు. తాత్కాలికంగా రాజధాని నిర్మించేదానికి 600 కోట్లు పెట్టేదానికంటే ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి ఒక 10,000 ఎకరాలకు సాగునీరు ఇస్తే రైతులు 10 కాలాల పాటు మీరు తలుచుకుంటారు తప్ప రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎక్కువగా మీకు చెప్పనవసరం లేదు. ఈ ప్రాంతంలోనే నేను అక్కడుంటే అని చెప్పి కాళ్ళ బేరానికి వెళ్ళి కేసీఆర్తో నువ్వు రాజీ కుదుర్చుకొని నేను హైదరాబాద్ వదిలేస్తాను, నీ జోలికి రాను, నేను హైదరాబాద్లో కాపురం ఉండను, నేను విజయవాడకి వెళ్ళిపోతాను, నన్ను వదిలే మహాప్రభు అని చెప్పి అడుక్కొని ఇక్కడికి వచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ మీకు ఒకటే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగేది, పేద ప్రజలను ఆదుకోగలిగేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని మీకు మనవి చేస్తా ఉన్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ కూడా మళ్ళా మన ముందుకు వస్తాయి, మన ప్రజల ముందుకు వస్తాయి. తప్పనిసరిగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాలకు, పేదవాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది తప్ప ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులుంటే అన్ని 100 సంవత్సరాలు ఎడికిపోతుంది రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.